మధ్యలో వాక్య సహాయం రామన్న వాక్య సహాయం ప్రార్థన చేస్తారు. ఆ తదుపరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న నా గొప్ప తండ్రి, ఆయన తండ్రి ప్రభువా యేసయ్య, ఇంతవరకు మమ్మల్ని పాడి మా మధ్యలో మీరు చేస్తున్న మేలును బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు దేవా. రాత్రికాల సమయంలో సాలెం స్వరాన్ని వింటున్న ప్రతి బిడ్డలను నా తండ్రి తండ్రి, మరి ఈ వాక్య పరిచర్య కొరకు సిద్ధపడినటువంటి నీ దాసుని, నీ బిడ్డను ఆశీర్వదించండి, బలపరచండి, స్థిరపరచండి, ఏర్పరచండి. మీకు తప్ప మాకెవరున్నారు నాయన? వాళ్ళలోనూ సంఘ సేవకులను ఆశీర్వదించండి, సంఘ పెద్దలను, సంఘ కాపరులు, అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి బిడ్డలను ఆశీర్వదించండి, క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేయండి. సమస్తానికి ఆధారభూతులు ఇవే కనుక నా సమస్తాన్ని నీ గాయపడిన హస్తం ఈ సాలెం స్వరాన్ని నా తండ్రి ఆది నుండి అంతం అద్దెట్టు మహిం పొందగలరు. మహింగల యేసురాజు పుణ్యమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృపలో మరొక రాత్రి వేళ దేవుని వాక్యం వినగలుగుతున్నాం. అందును బట్టి ప్రభుకి అనంత మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ పూట మనం శీర్షికను కంటిన్యూగా మొదలుపెట్టాం. అది ఏంటంటే దేవదూతల జీవిత లక్షణాలు. వారెవరు, వారి యొక్క స్థానం ఏంటి, వారి స్థితి ఏంటి, వాళ్ళు ఎట్టి పరిచర్య చేస్తారో అన్న దాని గురించి ధ్యానాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి అందులో భాగంగా వారి జీవితాల్లో ఇప్పుడు మనం చదవబోతున్నట్టు వాక్యం చదువుకుందారండి. యూదాపత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. యూదాపత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. చదవగలిగిన వారు దేవుని వాక్యం కొరకై చదివి వినిపించడానికి ప్రయత్నం చేస్తారు. యోధా 1:9. మీకాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు మంచిది. ప్రభు ఈ వాక్యమును మన వినికిడులో ఆశీర్వదించునుగాక, ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగాన్ని ఇక్కడ మనం గమనించగా ఒక మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఎవరంటే మిఖాయేలు అని చూస్తున్నాం. అందరూ చెప్పాలి, మిఖాయేలు అంటే దేవదూతలలో కొందరు క్యారెక్టర్ కలిగిన వారిని చెప్పాను. ఇదివరకే పోల్చి దేవుని వాక్యము మనం విన్నాం. మిఖాయేలు ఎవరు అంటే ప్రధాన దూత అన్నమాట. దూతలలో ప్రధాన దూత. దేవదూతలు ఉన్నారు, వారి పేర్లు కొన్ని చెప్పగలరా మీరు? దేవదూతల పేర్లు ఇదివరకే నేను కొన్ని విషయం చెప్పాను. ఒకటి ఎవరి గురించి చెప్పాను? నేను సెరాపుల గురించి చెప్పాను. తర్వాత కెరూబుల గురించి చెప్పాను. ఈరోజు మిఖాయేలు గురించి చెప్పబోతున్నాను. సెరాపుల లక్షణాలు, కెరూబుల యొక్క లక్షణాలు, మిఖాయేలు యొక్క లక్షణాలు వేరుగా ఉన్నాయి. పేరుకు దేవదూతలే కానీ వాళ్ళ పరిచర్య వేరు. వాళ్ళు భూమి మీద మరి పరలోకములోనూ వాళ్ళ పరిచర్య చేయడానికి ఏర్పరచబడిన వారు. ఈ మాటలు బట్టి మనం ఆలోచించాలి. వారు ఎలాగోనంటే వారు ఏర్పరచబడిన వారుగా చూస్తూ ఉన్నాం. ఎవరు వాళ్ళు? ఇప్పుడు మీరు చెప్పాలి. ఎవరు? మీరు ఉంటున్నారు కదా దేవదూతలు.
వాళ్ళు ఏర్పరచబడినటువంటి వారని చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యములో దేవదూతల యొక్క ప్రస్తావన అని మనం బాగా ఆలోచించాలి. ఎవరి ప్రస్తావన? దేవదూతల యొక్క ప్రస్తావన అని బాగా ఆలోచించాలి. వాళ్ళు ఎవరి కొరకు చేయబడ్డారంటే కేవలం వారు దేవుని కొరకే చేయబడ్డారు. వాళ్ళ పని ఏంటంటే దేవుని ఏమి చెప్తే అది చెయ్యాలి. ఈరోజు మనం ఆలోచించాల్సింది, ఈనాడు సంఘం దేవుడు చెప్పినట్లుగా మనం సంఘం ఎవరి కోసం? సంఘం మన కొరకు, మనము ఆయన కొరకు. అందుకే కదా, అందుకే దేవుని వాక్యం, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, నువ్వు నరులో నుండి తీయబడితే కనుక నారి అనబడని చూస్తున్నాం. అంటే ఒక భాగం ఈ భూమి మీద దేవుడు నిన్ను ఉంచడానికి ప్రయత్నం చేశాడు. అయితే దేవుని సంఘములో నీ పాత్ర, నా పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. ఎవరి పాత్రలు వాళ్ళకి ముఖ్యం. పాడేవారు ఉన్నారు, ఆ తర్వాత వాయిద్యాలు వాయించేవారు ఉన్నారు, ప్రార్థించేవారు ఉన్నారు, పరిచయం చేసేవారు ఉన్నారు, బోధించేవారు ఉన్నారు, నడిపించేవారు ఉన్నారు. ఇది సంఘం. అయితే ఈ దేవదూతల గురించి మనం ఆలోచిస్తే ఈరోజు మికాయేలు గురించి చూస్తున్నాం. దీని హెబ్రీ భాషలో మైకెల్ అంటారు. కొంతమందికి మైకెల్ని పేరు పెట్టారు. మైకెల్ అనే మాటకు అర్థం అంటే దేవునికి ఇష్టుడు అని అర్థం. అంటే హెబ్రీ పదాలు హీబ్రూ, గ్రీకు, మరి ఇటువంటి భాషలో దేవుని వాక్యం రాయబడుతూ ఉంటే ఇప్పుడు కోకులుగా దాదాపు 250కి పైగా దేశాల్లో బైబిల్ గ్రంథాన్ని అనేకమైన భాషలో రాయగలిగినటువంటి భాగ్యం ఇచ్చారు. ఈరోజు మనం తెలుగు చదువుతున్నాం, కొంతమంది తమిళ్ చదువుతారు, కొంతమంది కొరియా చదువుతారు, కొంతమంది ఇంగ్లీష్ చదువుతారు, కొందరు మరాఠీ చదువుతారు. ఇలాగూ అనేక భాషల్లో ప్రపంచంలో ఎక్కువగా అమ్మబడుతున్నటువంటి గ్రంథం ఏదైనా ఉంటే అది బైబిలే. అన్ని భాషల్లో రాయబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అన్ని భాషల్లో రాయబడుతున్నటువంటి విధానం, దేశీయ భాష హిందూ, అంత మాత్రమే కాదు ఇంగ్లీష్ బయట భాష, మాతృభాష భారతదేశం. అయితే ఎన్నో భాషలు, మనం ఎరిగిన భాషలు 3 భాషలే మనకు తెలిసినంత వరకు. ఇంకొంచెం అయితే కేరళ, అదొక భాష. తమిళనాడు, మనకు సరిహద్దు ప్రాంతాల్లో అదొక భాష. ఆ తర్వాత కొంత మనం చూస్తే రాజస్థాన్, ఆ తర్వాత ఏంటంటే కొంత ఏమవుతుందంటే ఇన్ని రకాల భాషలు ఉన్నాయి. అయితే దేవుని వాక్యం చెప్పబడుతున్న మాట ఏంటంటే ఈరోజు ఈ మికాయేలు గురించి మనం చదివితే పరలోకములో ఉన్న దేవదూత, పరలోకంలో ఉన్న దేవదూత, ఆకాశం మధ్యలో ఉన్నటువంటి దేవదూతలతో వారు శక్తివంతంగా నిలబడ్డారు. ఈ దూత యొక్క లక్షణం, ఈ దూత యొక్క పోలిక ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. అందులో వాటిలో 4 విషయాలు చెప్తాను నేను. ఈ మికాయేలు యొక్క లక్షణాలు, ఇది ప్రసిద్ధి చెందినటువంటి దేవదూత, శక్తిమంతుత కలిగినటువంటి ఈ దేవదూతను మనం చూస్తాం. ప్రధాన దూత, దూతలకి ఏమైనాడు? ప్రధాని. అంటే ఎంతోమంది దూతలు ఉన్నారు, వాళ్ళందరికంటే ప్రధాని ఎంత స్థాయిలో ఉందో ఈ దేవదూతను మనం అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు మనం పేద స్థాయిలో ఉన్నాం, ఇప్పుడు ఏ స్థాయికి రావాలి? ధనిక స్థాయికి రావాలి. ఒకప్పుడు ప్రార్థనలో తక్కువగా ఉన్నాం, ఇప్పుడు ప్రార్థనలో సైనికుడుగా ఉండి సైన్యాధిపతి అవుతాడు. ఒకేసారిగా సైన్యాధిపతి అవ్వలేడు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఒక సైనికుడు సైన్యాధిపతి అవ్వాలంటే 100 అధిపతి అంటే అర్థం అంటే 100 మందికి అధికారిని అధిపతి అంటారు. ఇప్పుడు అధిపతి స్థాయికి శతాధిపతి, ఇంకా బైబిల్ గ్రంథం రాయబడట. సో 100 మందికి అధికారి శతాధిపతి. ఒక అధిపతి రావాలంటే కింద స్థాయి నుంచే పై స్థాయికి వస్తే అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళని దేవుడు ఆ స్థాయిలో ఉంచాడు. మనం కూడా ఎలా ఉండాలి? ప్రార్థన స్థాయి పెరగాలి, దేవుని వాక్యం వినడానికి మనం పెరగాలి, 10 మంది కొరకై దేవుని సన్నిధిలో వారు నడిపించడానికి మనం పెరగాలి. మనం పెరగాలి కానీ తరగకూడదు. ఎందుకంటే రాజుగారి గుర్రం గాడిదైన సామెత అయిపోయింది. వాక్యాలు సమృద్ధిగా దొరికే కొద్దికి మన భక్తి కూడా ఏమంటే బలహీనమైపోతా ఉంది. ఏం పోకపోతే ఉంది, సెల్ ఫోన్లో చూసుకోవచ్చులే కానీ. అర్థమైందా? సెల్ ఫోన్లోనే నువ్వు చూసుకొని కడుపు నిండిపోతుంది అంటే నిండదు, తింటే కానీ ఏదైనా నిండుతుంది. అలాగే వీళ్ళు దేవుడు ఎందుకు ఉంచారంటే వాళ్ళకు ఒక పాత్ర ఇచ్చాడు. శరాపులు ఏం చేశారు? వాడు దేవుని గాన ప్రతిగానాల ద్వారా ఏం చేశారు? వాళ్ళు ప్రభువును స్తుతించగలిగారు. కెరూబుల స్థానం ఏంటంటే కెరూబులు కాపలాగా ఉన్నారు. ఎక్కడ అంటే పరిశుద్ధ స్థలానికి.
బాగా అర్థం చేసుకో, 3 విషయాలు చెప్తాను ఇప్పుడు నేను. శరాపుల పని ఏంటి? స్తుతించేవారు. ఈ భూమి మీద నిన్ను ఎందుకు ఉంచాడు? స్తుతించడానికి ఉంచాడు. నెంబర్ 2, కెరూబుల గురించి మనం చూస్తాం. కెరూబులు ఏంటంటే దేవుని పరిశుద్ధతను వారు కాపాడేవారు. సో మన జీవితాలు ఏంటి? సంఘాన్ని, మన జీవితాల సమాధిని ఇంకా కాపాడడానికి ఉంచాడు. ఇక 3వది ఏంటంటే మిఖాయేలును చూస్తాం. ఈ మిఖాయేలు ఏం చేయబడుతుంటే సంరక్షకుడైనటువంటి మిఖాయేలును రాసుకోవాలి. నెంబర్ 1, ఎవరైనా సంరక్షకుడు ఎవరికంటే విశ్వాసులని కాపాడడానికి కొరకై ఒక సంరక్షకుడుగా ఉన్నాడు మిఖాయేలు. విశ్వాసులు కాపాడడానికి కొరకే ఈ దేవదూతల దేవుడు నియమించాడు. ప్రధాన దూతగా ఉంచడానికి అంటే సంరక్షకుడుగా ఉండాలి. దేవుని పిల్లలు పాడైపోకుండా దేవుని పిల్లల మధ్య మరి సంరక్షణ ఎందుకు ఉండాలంటే, సంరక్షణ ఉండాలంటే చంపేవారు ఉన్నారని అర్థం. ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఎందుకు ఉందంటే ఏమండి, ఎవరైనా హత్య చేసినప్పుడు ఆనాడు ఆశ్రయపురాలకి పరిగెత్తుకెళ్ళిన ఆశ్రయపురాలకి వెళ్తే వారు ఎలా కాపాడబడుతుందంటే ఎదుటివారు శత్రువులు ఉన్నారు, ఆ శత్రువుల చేతిలో చంపబడకుండా ఉండాలంటే సంరక్షించేవారు కావాలి. అందుకే సంరక్షక భటులు అన్నారు వాళ్ళు. ఇంకా రక్షక భటులను రాయబడుతుంది. సంరక్షకులు ఉన్నారు, రక్షకులు ఉన్నారు. సంరక్షకులు అంటే వారి కుటుంబం సంరక్షణ అంటే, రక్షక భటులే అనేకులు కాపాడేవారు. ఈ మాటలు బట్టి మనం ఆలోచించాలి. మనల్ని ఇంకా దేవుడి భూమి మీద ఎందుకు ఉంచాడంటే మనం ఎలా ఉండాలి? సంరక్షకులుగా ఉండాలి. ఈరోజు మనము బాగుపడ్డాం, ఎదుటి వారిని సంరక్షణకి నడిపించాలి. అందుకే దేవుని వాక్యంలో చూస్తున్నాం, మనం సంరక్షించాలని ఆ పాత్ర ఎవరి దగ్గర వచ్చే ఆ రోజు సైతానుతో పోరాడాల్సి వచ్చింది. ఎవరికో తెలుసా? మిఖాయేలుకి పోరాటం, యుద్ధము చేయవలసి వచ్చింది, పోరాడవలసి వచ్చింది దేవుని ప్రజల పక్షాన. అంతెందుకండి, మన ప్రార్థన కూడా పనీయుడు. ఎవరి దగ్గరికా? దేవుని దగ్గరికి పనీయుడు. ఆకాశములు దాటి మహిమ సింహాసనం దగ్గరికి వెళ్ళాలంటే మధ్యలో ఉన్నటువంటి సాతానుడు ఈ ప్రాంతాలన్నిటికీ ఏం చేస్తున్నాడు? ఆటంకంగా ఉన్నాడు. అందుకే కదా మీ పాపములు మీకు మీ దేవునికి ఏమొచ్చాయి? అడ్డముగా వచ్చాయని యెషయా గ్రంథం 59:1-2 మనం చదువుతాం. సో మనం పోకుండా వాడు ఏం చేస్తాడంటే అడ్డుపడుతున్నాడు. మన ప్రాంతాలు వెళ్ళనివ్వకుండా, మన ప్రాంతంలో దేవుని సన్నిధికి చేరకుండా వాడు అడ్డం ఉన్నప్పుడు వాటిని జయించడానికి సంరక్షకుడుగా ఈ మిఖాయేలు ఉన్నట్టు చూస్తాం. మన ప్రార్థన వెళ్ళాలంటే వీడిని ఓడించాలి. వీడంటే ఎవరు? సాతానును ఓడించాలి, దురాత్మను ఓడించాలి, అపవాదిని ఓడించాలి. ఆ ఓడించడానికి కొరకు ఉంచబడిన వాడే మిఖాయేలు. అర్థం జీవితంలో మర్చిపోకూడదు పదాలు. ఏమయ్యా, నీ పక్షాన నీ ప్రార్థన తీసుకెళ్ళడానికి ఒక వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే మిఖాయేలు. దేవదూతలు నీకు పని చేస్తున్నారు, మరి దేవునికి నువ్వేం చేయాలి? అది పని చేయాలి. పనికి సోంబేరుగా ఉండకూడదు, ప్రార్థనకు సోంబేరుగా ఉండదు, పరిచర్యకు సోంబేరుగా ఉండకూడదు. పరిచర్య చేయడానికి దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు చేసే సామర్థ్యతలకు రావాలి. మనం ఎలాగున్నామంటే మనకిచ్చిన తలాంతో, మనకిచ్చిన జ్ఞానం, మనకిచ్చిన బలం, నా వల్ల కాదు, నా చేత కాదు, నాకు కుదరలేదు, నాకు టైం లేదు, నేను బిజీగా ఉన్నాను. ఈరోజు ఆలోచిస్తున్నారా? ఆదివారం కూడా ఏడకి పోలేకపోతున్నారు. అవును, ఇప్పుడు ఇటీవల వాళ్ళ వర్షాల వల్ల ఏమంటే అయ్యో కుదరలేకపోయింది, పనికి పోయినా సరిపోలేదు, బట్టలు ఆరేసుకోవాలి, గొడ్లు ఉతుక్కోవాలి, ఆ బంధువులు ఇలాగేం చేస్తారు తెలుసునండి? దూరం అయిపోతున్నారు. దేవునికి దూరమై మనం ఏం బాగుపడగలం? దేవునికి సమీపంగా, దేవునికి చేరువలో ఉండాలి. ఈ దేవదూతలు దేవునితో ప్రధానులుగా ఉన్న ప్రజల పక్షాన ఒక సంరక్షక భటులుగా పనిచేస్తున్నారు. అందుకే దేవుని సంఘములో దేవుడు కూడా ఉన్నాడు. ఎఫెసీ 5:30 పడుతుంది, ఆయన సంఘమును సంరక్షించి పోషించుచూ ఉన్నాడని బైబిల్ ఉంది. దేవుడు ఏం చేస్తాడంట? సంఘాన్ని పోషిస్తున్నాడు, సంరక్షించి. మరి ముఖ్యంగా మన ఇంటిని మనం కాపాడుకుంటున్నామా? మన ఇంటిని మనం భద్రపరుచుకుంటున్నామా? అలాగే మన సంఘాన్ని మనం ఏం చేయాలి? మనం భద్రపరచుకోవాలి. అనేకులు భద్రపరిచే స్థితిలోనికి నడిపించాలి. మనం రక్షించడానికి కొరకు ప్రయత్నం చేయాలి. ఈ మాటలు చూస్తున్నాం. ఒకటి, సంరక్షకుడు అయినటువంటి మిఖాయేలును చూస్తాం. దేవుడే మన సంరక్షకుడు. మన ప్రయాణాలు, మన రాకపోకలు ఎవరండి? దేవుడే. ఏమండి, 3 నెలలకు మనిషిని చూసానండి. 3 నెలల తర్వాత ఆమె జీవితం చూస్తే ఇప్పుడు ఎక్కడ చూసినా క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ అంట. మనిషి బాగానే ఉన్నది,
నిన్న వింటున్నప్పుడు వార్త నేను వింటున్నప్పుడు అసలు గుండె గబేలమనిపించింది. ఎవరో చూడడానికి బాగానే ఉంది, బ్లడ్ క్యాన్సర్ అయిపోయింది, వేలు పూయాల్సి వస్తుంది, పోస్తే కూడా బతకతాం లేదని. కానీ అమ్మా, మనం తింటున్నవే సరైనవి కానప్పుడు ఇప్పుడు ఎవరు కాపాడాలి? అందుకే భగవంతుడి దగ్గరికి రండి. బాగు చేసేది భగవంతుడే, రక్షించేది సంరక్షకుడు యెహోవాయే. దేవుని వాక్యంలో రాయబడితే మన ఆత్మను కాపాడే దేవుడు ఆయన, మన ఆత్మకు సహాయకుడు ఆయన. దేవుని వాక్యంలో చూస్తే సంరక్షించబడాలి. మనం ఎవరి చేతిలో? దేవుని చేతిలో మనం సంరక్షించబడాలంటే మనం ఆయన సంరక్షణ క్రింద ఉండాలి. వాన పడుతుందంటే బిల్డింగ్ లోపల ఉంటే వాన తడవం, బిల్డింగ్ బయట ఉంటే వాన పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం తడిచిపోతాం. నువ్వు లోకంలో ఉంటున్నావా, నువ్వు దేవుల్లో ఉంటున్నావా? నువ్వు తడవకుండా ఉన్నా అంటే లోపల ఉండాలి, నువ్వు తడిచే బ్రతికతో లోకంలో ఉంటావు. నీకు నీవే ఆలోచించాలి. ఏమండి, దేవుని వాక్యంలో రాయబడినట్టుగా సంరక్షక భటులుగా దేవుడు ఆ మికాయేలును దేవుడు ఉంచినట్టుగా చూస్తూ ఉన్నాం. రెండవ చూద్దాం. ఇక్కడే మనం చూస్తే మొదటి అధ్యాయము 9వ యోధాపత్రిక మనం చదువుకోగా మికాయేలు అపవాదితో అని రాయబడింది. పుట్టినోట్ల కింద వేసేమన్నాడు 4 ఇచ్చి సాతానుతో. ఆ మాట మనం చూస్తున్నాం. సాతానుతో ఏం చేస్తున్నాడట? వాదించొచ్చు అని మాట చూస్తున్నాం. అంటే ఇక్కడ ఒక పోరాటం, ఒక యుద్ధం. ఇక్కడ సందర్భం ఏంటంటే మోసే యొక్క శరీరమును గూర్చి తరికిస్తున్నారు. మికాయేలు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు. ఈ సైతానికి ఏం పని అంటే మన బాడీల మీద అధికారం ఎవరికి కావాలనుకుంటాడు? అమ్మా, ఈరోజు చాలామంది జీవితాలు కాల్చివేస్తున్నారు శరీరాన్ని. ఒక శరీరము కాల్చివేయబడితే తిరిగి మహిమ శరీరము అమర్చబడడం చాలా కష్టం. అందుకే క్రైస్తవ లోకం కాల్చరం. ఆయన రాకుడలో మరలా శరీరం అవ్వాలి, అమర్చబడాలి. అట్లు ఎముకలను ఉండాలి కదా. ఎండిపోయిన ఎముకలారా మీరు మరలా కూడా అమర్చబడని చెప్పినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ ఎండిపోయిన ఎముకలన్నీ కూడా మళ్ళా అతుక్కున్నాయి. శరీరము, చర్మము, నరములు మళ్ళా మామూలు స్థితిలోకి వచ్చింది. మహిమ కలిగిన దేహంగా మార్చబడ్డారు. దేవుని పిల్లలు ముందుగానే బాప్తీసం తీసుకున్న వాళ్ళు మీ కుటుంబాలు చెప్పాలి. సేవకులుగా, పెద్దలుగా మేము కళ్ళార కొన్నిటిని వాదించినా కూడా కుదరలేకపోతుంది, కొట్లాడినా కుదరలేకపోతుంది. అయ్యా, ఈమె యేసుప్రభువు నమ్ముకుందండి, ఈమె బాప్తీసం తీసుకుంటే ఆమె ఏదో తీసుకునేసి మాకు సంబంధం లేదయ్యా. తెలిసి వారు ఏం చేస్తారు తెలిసిన కళ్ళ ముందు కాల్చి వేస్తారు. ఎంత ఘోరం, ఎంత బాధపడ్డాం. మేము దగ్గరుండి కూడా మేము ఏమి చేయలేకపోతున్నాం. మన జీవితాల్లో, మన కుటుంబాలకు మనం చెప్పాల్సిన, అయ్యా ఇంతవరకు బతికాను ప్రభువులో, నేను తిరిగి ఈ లోకం వెళ్తే మీరు నాకు ఇచ్చే చివరి కోరిక తెలిసిన, నన్ను దేవుని పిల్లలకు అప్పగించండి. ఇది నా చివరి కోరిక, అది చెప్పాలి. ఓ క్రైస్తవ లోకం చివరి ముగింపు మాట ఈ మాటతో ముగించే జీవితం. అది అలా చేయడం ద్వారా అందరూ కూడా అంగీకరించడానికి ఆమె చివరి కోరిక అది ఏంటంట? నన్ను క్రైస్తవులకి అప్పగిస్తే వాళ్ళు భూస్థాపన చేస్తారు. ఈ మికాయేలు అలాగే అపవాదిని సైతాను ఈ యొక్క ప్రధాన దూతతో పోరాడుతున్నటువంటి సాతాను మోసే సేవ ఏమైంది? నీకెందుకు ఆ పని అంటే ఇప్పుడు అర్థం అంటే ఒక అనుమానం కలిగిస్తాడు. అలాంటి వారితో మికాయేలు ఏం చేస్తుందంటే యుద్ధం చేసి పోరాడుతున్నటువంటి మికాయేలు, వాదిస్తున్నటువంటి మికాయేలు. కొందరు సైతాను మళ్ళీ ఏం చేస్తారంటే మనతో వాదిస్తూ ఉంటాడు, మనతో పేచీలు పెడతాడు, మన గలాటాలకు నడిపిస్తాడు. ఆలోచించాలి. దాన్ని జయించాలంటే దానికి అంత బలం మనకు ఉండాలి. మికాయేలుకు బలం ఉంది, కానీ మన బలం ఎంతండి? సాతాడా వెళ్ళిపో అంటే వెళ్ళిపోగలిగిన ఆ దమ్ము, ధైర్యం రావాలంటే ఎంత పరిశుద్ధత అవసరం, ఎంత యథార్థత అవసరం. మనం ఎలాంటి వారమంటే పైకి మాత్రం పరిశుద్ధులమే, అంతరంగం అంతా పాపమే. అంతరంగం అంతా పైన మందిరానికి వస్తున్నాం, కానీ లోపల కార్యాలు మనం చేస్తుంది మనకే తెలుసు. మన ఇంట్లో ఒక విధంగా ఉంటున్నాం, బయట ఒక విధంగా బ్రతుకుతున్నాం, సంఘంలో అలాగ బ్రతుకుతున్నాం. అర్థమవుతుందా? మనం బ్రతికేదంతా కూడా ఎవరు చూస్తున్నారండి? మన బ్రతుకుతున్నదంతా కూడా దేవుడు చూస్తున్నాడు. ఒక వయస్సులో ఒక బాల్య దశ, ఒక యవన దశ, ఒక వృద్ధాప దశ దేవుడు మనకిచ్చినప్పుడు ఏ దశలోనికి ఎట్లా మారాలి మనం? మన గురించి మన అంతరాత్మ ఏం చేస్తున్నట్ట ప్రశ్నిస్తుంది. దేవుని వాక్యంలో రాయబడిన మాట, పోరాడేటువంటి మికాయేలు యొక్క అనుభవాన్ని చూస్తున్నాం. సాతానుతో పోరాడుతుంది మికాయేలు.
ఈ దూత ఎందుకు కొరకు ఉంచబడి అంటే పోరాడడానికి కొరకు ఉంచబడినటువంటి మికాయేలును మనం చూస్తున్నాం. పోరాడడానికి, ఆ సాతానుతో పోరాడడానికి మికాయేలు నిలబడి ఉన్నట్టుగా చూస్తాం. ఈ మాటలు మన ద్వారా ఆలోచించాలి. మనం కూడా దేవుడు పోరాడేటాడు. మీరు పోరాడినది శరీరులతో కాదు, ఏమన్నట దురాత్మ సమూహాలతో పోరాడుతూ ఉన్నాడు బైబిల్ రాయబడింది. మన పోరాటం సాతానులతో ఉన్నది. అందుకే మెలకువతో భక్తితో మనం పోరాడడానికి ప్రయత్నం చేయాలి. శక్తి లేకపోతే తగిన అవమానం అవ్వాల్సింది. కనుక దేవుని వాక్యం ప్రకారం ఒకటి సంరక్షకుడైనటువంటి మికాయేలు, పోరాడుతున్నట్టుగా మికాయేలును మనం చూస్తూ ఉన్నాం. మూడవ చూద్దామండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో మికాయేలు గురించి ఏమి రాయబడుతుందో మనం చదువుదాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో ఏమని రాయబడుతుందో వాక్యాన్ని మనం చదువు. 10వ అధ్యాయం 13 వచనం, 10-13, 10-13లో లేక చదువు. పారసీకుల రాజ్యాధిపతి ఎన్ని రోజులంట నన్ను ఎదిరించాను. తర్వాత నేను నిలిచి ఉండగా, గమనిస్తున్నారా, సహాయము చేస్తున్నటువంటి మికాయేలు ఎవరికి? దానియేలు సందర్భాన్ని ఇక్కడ వర్ణించబడుతుందన్నమాట. దానియేలు, నీవు బహుప్రియుడివయ్యా, నీ యొద్దకు నేను పంపబడితిని, నీవు లేచి నిలుబడి నేను నీతో చెప్పబడి మాట తెలుసుకురుము. అతడి ఆ మాటలు చెప్పుచుండగా నేను వణుకొచ్చు నిలుచుండిని. అప్పుడు దానియేలు, భయపడకము, నీవు తెలుసుకోవాల్సినటువంటి నీ మనసును అప్పగించి నీవు దేవుని ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకొని ఆ మొదటి దిన మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలంటే బట్టి నేను వచ్చి తిని. దానియేలు భయములో ఉంటే రాజులట వణుకుతున్నాడు. నీతిగా ఉన్నా, యథార్థంగా ఉన్నా, అతని అంతరంగంలో భయం ఉంటే ఇప్పుడు ఎవరు వచ్చారట సహాయానికి? మికాయేలు వచ్చి సహాయం చేస్తుంది. అమ్మా, నువ్వు దేవుని కొరకు నిలబడితే నీకు సహాయం చేయడానికి దేవదూతలు భూమి మీద పంపించాడు. దానియేలు ఎక్కడ ఉన్నాడు? భూమి మీద ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడా? భూమి మీద ఉన్నటువంటి దానియేలుకి సహాయం చేయడానికి ఎక్కడి నుంచి? ఆకాశము నుంచి ఈ భూలోకానికి వచ్చి, దానియేలు భయపడు. అమ్మా, ఈ మాటలు నువ్వు బాగుంటే, భక్తిగా ఉంటే దేవదూతలు నీకు సహాయం చేస్తారు. ఈ మాట ఎవరు సహాయం కావాలి? మా లోకులు సహాయం చేస్తారు చెప్తారు, లోకులు ఇస్తారు చెప్తారు, కానీ దేవుడు సహాయం చాలా విలువైనది. అందుకే దేవుని సహాయం కలగాలంటే మనం ఏం చేయాలి? ఆయన సహాయం కావాలంటే మనం ఆయన నమ్ముకోవాలి. 115వ కీర్తన చూద్దాం రండి. 115వ కీర్తన 9వ చరణంలో దేవుని వాక్యం ఏమి రాయబడుతుందో మనం చూద్దాం. అక్కడ ఇశ్రాయేలులారా, యెహోవాను నమ్ముకొనిడి. అది ఎవరైతే ఆయన నమ్ముకుంటున్నారో వాళ్ళకి సహాయకుడిగా ఉన్నాడు. దానియేలు నమ్ముకోలేదా? షడ్రకు మేషకు అభిజ్ఞవలు నమ్ముకోలేదా? నమ్మారు. అగ్నిగుండాలకు వెళ్ళినా, సింహాల భూమికి వెళ్ళినా దేవుడు వారికి ఏమివాడు? సహాయకుడిగా ఉన్నాడు. ఈ మాటలు బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మనకు సహాయం కలగాలంటే ఎవరు తెలుసా? దేవుడు డైరెక్ట్గా చేయడు, దేవదూతల ద్వారా నీకు సహాయం చేస్తాడు. ముందుగానే చెప్పాను, దేవదూతలు మన కాపలాగా ఉంచారు. అబ్బా, మనం ఎంత ధన్యులు పడి. పరిశుద్ధులతో దేవదూతలు ఉంటారు. అది ఇప్పుడు నీకు దేవదూత నీకు తోడుగా ఉండాలంటే, నాకు తోడుగా ఉండాలంటే, మీకు తోడుగా ఉంటున్నాయి, వినేవారికి మీకు తోడుగా ఉండాలంటే మీరేం చేయాలి? దేవునితో ఉండడం నేర్చుకోవాలి. నీకు తోడు కావాలంటే, నీకు అండ కావాలంటే, నీకు సంరక్షణ కావాలంటే, ఆరోగ్యంగా బ్రతకాలంటే, ఆయుష్కాలంగా బ్రతకాలంటే, ఆత్మరక్షణ కలిగి బ్రతకాలంటే, అన్ని అవసరాలు తీర్చబడాలంటే నీవు దేవునితో బ్రతికే నేర్చుకోవాలి. అన్నీ ఉంది బ్రదర్, అదొకటే కష్టం బ్రదర్ అంటే కుదరదు. దేవునికి ఇస్తున్నారు బ్రదర్, పంపిస్తున్నారు కానుక, ఫోన్పేలు గూగుల్ పేలు. అమ్మా, ఫోన్పేలు గూగుల్ పేలు దేవుడు నేను అడగల ముందు నువ్వు రా, మొదట నన్ను కలువు, నా దగ్గర ప్రార్థన చేసుకో, నాతో సహవాసం చేయి, అప్పుడు నీవి అని చూస్తా. దేవుడికి కావాల్సింది నిన్ను నీవే సమర్పించుకోవడం దేవుడికి అవసరం. దేవుడు కోరింది అదే కదా. నీ హృదయాన్ని అడిగాను, నువ్వు రావాలని నేను అడిగాను. నీకు సహాయం కావాలంటే నువ్వు నన్ను నమ్ముకోవాలి, నా దగ్గరికి రావాలి. నమ్మకం పెట్టగలుగుతుంది ఉండే కొద్దికి ఏమవుతుందండి? నమ్మకం ఏర్పడుతుంది. అసలు ఏమీ తెలియకుండా ఎదుటి ఎట్లా నమ్మగలం? నమ్మడానికి వీలు లేదు కదా. ఒక వ్యక్తిని నమ్మాలంటే అతని కార్యమైనా చూడాలి, అతని మాటనా చూడాలి, అతని చేష్టన గమనించాలి, అతనితో ఒక దినమానా ఉండాలి. ఇలా ఏమి లేకుండా నమ్మమంటే ఏమండి నమ్మలేకపోతున్నాం. ఈ రోజులో కుటుంబ దాంపత్య జీవితాల వివాహాలకి ఏదో బంధువులు చెప్పారండి, సంబంధం మంచోడు అనుకున్నామండి, వాడు మోసగాడండి, వాడు దగాకోరండి.
నేను తల్లిదండ్రులు చెప్పారని చేసుకున్నాను, అయ్యో వాళ్ళ బాబాయిలు చెప్పారు, పిన్ని వాళ్ళు చెప్పారు, బంధువులు చెప్పారు, పక్కింటి వాళ్ళు చెప్పారు, మధ్యవర్తులు చెప్పారు, చేసుకుని ఇంత మోసగాడు అనుకోలేదే. మనుషులు నమ్మిన తర్వాత మోసపోతున్న మన జీవితాలు. దేవుని నమ్ముకుని అన్నాడు చెడిపోలేదు. యెహోవా నమ్ముకున్నవాడు ధన్యుడు అని దేవుని వాక్యం రాయబడుతుంది. మనకు సహాయకుడుగా ఉండడానికి దేవదూతలు పంపించడుగా చూస్తాం. చివరిగా 4వ విషయం చెప్తాం రండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం 7వ వచనం చూద్దామా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అక్కడ మికాయేలు గురించి పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఒక దృశ్యాన్ని మనం గమనించగలం. పరలోకం ఏం జరిగిందంట? అది యుద్ధం జరుగుతుందన్నమాట. ఇప్పుడు చాలే, పరలోకంలో యుద్ధం జరిగింది. మికాయేలు సాతానికి మధ్య యుద్ధం. అంటే ఈ భూలోకంలో మనం బతికినంతవరకు ఏం చేయాలి? లోకంతో యుద్ధం చేయాలి మనం. అక్కడేమో సాతానుతో మికాయేలు యుద్ధం చేస్తుంది. ఈ భూమి మీద ఎవరెవరితో యుద్ధం చేయాలి చెప్పండి? ఒకటి నేను అంటాను, శరీరంతో నువ్వు యుద్ధం చేయాలి. శరీరానికి మనసుకేముంది? యుద్ధం ఉంది, పోరాటం ఉంది. సో శరీరమును గెలవాలి, దానితో యుద్ధం చేయాలి. తర్వాత లోకాన్ని గెలవాలి, తర్వాత సాతాను గెలవాలి. వీటితో మన యుద్ధాలు ఉన్నాయి. సామాన్యంగా మనం వీటిని జయించాలంటే కష్టం అమ్మా. అలవాటు అయిపోయినటువంటిది ఏమండి, కష్టం. కొన్నిటిని తెంచుకోవాలన్నా, కొంచెం తుంచుకోవాలన్నా, కొన్నిటి దూరం వలన చాలా కష్టం. దేవుని వాక్యం రాయబడుతుంది ఇక్కడ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకున్నట్టుగా, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలసి ఉండగా, ఆ ఘట సర్పం దాని యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయేరి. ఇప్పుడు ఎవరు గెలిచినట్టు? మికాయేలే గెలిచాడు. అర్థమైందా? దేవుని దూత, ప్రధాన దూత గెలవగలిగాడు. ఎందుకంటే సాతానుడు ఓడిపోయాడు. అమ్మా, నీ దగ్గర సాతాను ఓడిపోవాలంటే మికాయేలు అంటే జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ మికాయేలు ఎవరు ఏర్పరిచారు? అది ఈ మికాయేలు సృష్టించింది ఎవరు? దేవుడే. ఈ మికాయేలు పంపించింది ఎవరు? దేవుడే. పోరాడమనేది ఎవరు? దేవుడే. ఇప్పుడు ఎవరు మాట ఉంటుంది మికాయేలు? దేవుని మాట మికాయేలు విన్నందువల్ల జయించింది. ఈ రోజు ఎవరైతే ఈ వాక్యం ద్వారా యేసయ్య మాట వింటారో వాళ్ళు కూడా మికాయేలాగా జయిస్తారు, లేదా భూమి మీద ఓడిపోతారన్నదే. భార్య దగ్గర ఓడిపోవాలి, బంధువుల దగ్గర ఓడిపోవాలి, ఉద్యోగాలు ఓడిపోవాలి, సమాజంలో ఓడిపోవాలి, సంఘాల మధ్యలో ఓడిపోవాలి. ఓడిపోతావా? నీ జీవితంలో గెలుస్తావా? నీ చేతిలోనిది. అయ్యా బ్రదర్, నా వల్ల కాదు బ్రదర్ అంటే నువ్వు లోకానికి రాజ్యపడితే నువ్వు ఓడిపోతావు. ఈ లోక భోగాలకు ఆశపడితే ఓడిపోతావు. ఈ లోక యొక్క ఆడంబరాల కొరకు ఆశపడితే ఓడిపోతావు. ఎప్పుడైతే దేవుని నీ కలిగింది కొంచెమైనా నమ్మకంగా బ్రతికినా, కష్టమైన, కన్నీళ్ళైన, ఖడ్గమైన, ఉపద్రవమైన దేవుని వెంబడించిన ఈ జీవితం పరలోకంలో ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఎంతకాలం బతకపోతాం? ఇప్పుడున్న రోగాలు, ఇప్పుడున్న జబ్బులు, ఇప్పుడున్న పరిస్థితులు అండి. ఇప్పుడు ఎవరైనా మీరు బాగా గమనించండి, 1-2కే పిల్లలకి ఏమైపోతున్నారు? తర్జన భర్జన అయిపోతున్నారు. అయ్యా వచ్చే రోగాలు భయంకరంగా ఉన్నాయా? ఏడా చూసిన ఇప్పుడు ఏంటో ఇప్పుడు హైలైట్ న్యూస్ ఎక్కువగా, 1 క్యాన్సరు, 2 స్ట్రోకు, ఇవి ఎక్కువగా తయారైపోతున్నాయి. 3వది పక్షవాతం ఎక్కువైపోతా ఉంది. చాలా స్థలాల్లో అసలు భేదాలు లేకుండా దాని దగ్గర ఇప్పుడు షుగర్ ఒకటి, అది పెద్ద భయంకరమైన సమస్య ఏమండి. అది ఎప్పుడు వస్తుంది అలా తెలియలేదు. ఒక రోగం వస్తే చనిపోతారన్న నమ్మకుంది, బాగుపడతారు నమ్మకుంది. ఈ షుగర్ వస్తే కంట్రోల్ ఉండాలి, నోరు చిన్న నోరుగా కంట్రోల్ ఉండాలి. మనం అదుపు తప్పామా అంతమవ్వాల్సిందే మనం. అందుకే ఇటు రోగాల మధ్యలో ఈ లోకాలలో ఈ రోగాలు జయించాలన్నా, ఈ కుటుంబ జీవితాలు జయించాలన్నా, ఈ సమాజాన్ని జయించాలన్నా, సంఘములో మన ప్రతి ఆత్మవరాలు జయించాలన్నా మనం దేవుని నమ్ముకొని దేవునిలో మనం ఉండాలి, దేవుని మాట వినాలి. మికాయేలు దేవుని మాట విని యుద్ధం చేశాడు. సాతానుడు దేవునికి వ్యతిరేకంగా ఉండి యుద్ధం చేశాడు. ఎవరు గెలిచారు? చివరికి మికాయేలే గెలిచాడు. కాబట్టి మికాయేలు అంటే దేవుని ప్రజల పక్షమున పోరాడే ఒక యోధుడు. ఒక యోధుడుగా ఉన్నాడు యుద్ధ భూమిలో. ఒక యోధుడు ఇక్కడ పోరాడడానికి శరీరాలతో పనిలే. బాగా అర్థం చేసుకో. చాలామంది పోరామంటే వయసు అయిపోయింది కదయ్యా, ఇప్పుడు నాకు ఏడ బలం నాయనా, నాకు ఒళ్ళు నొప్పులు, నేను నీరసం, నేను నడవలేను, నేను చేయలేను, నా బురి నిన్నెవుడు ఎత్తమల్లా, నిన్నెవుడు పరిగెత్తమల్లా, నేనేం అడగలడా. దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం చదువు. ఒకవేళ బలం ఉంటే సువార్త సేవ చేయి, బలం లేదా మందిలో కూర్చొని ప్రార్థన చేయి. ఇది కూడా నా వల్ల కాదంటే ఏం చేయగలరు? పరిగెత్తేవాడు పరిగెత్తాడు, నిలబడేవాడు నిలబడతాడు, కూర్చునేవాడు కూర్చుంటాడు. ఈ స్థాయిలో నువ్వు ఏ స్థాయి?
అలా లేకుండా నీ జీవితం ముగింపు చేస్తే నీకు ఏ దీవెన పొందలేవు. నువ్వు దేవుని పరిచర్యలో బలము కలిగి శక్తి కలిగి చేయాలి. అందుకే దేవుని యొక్క బలం ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే ఏమండి ఇక్కడ కావాల్సింది ఏమంటే బలహీనమైన తర్వాత సంగతము, కానీ ముందు పరిశుద్ధతలో ప్రభు మాట విని పరిచర్య, ఆత్మవరాలతో నింపబడి యుద్ధం చేయాలి. నీ వరం, నీ బలం, నీ గలం, నీ స్వరం అనేకులకు వినిపిస్తే నీ ద్వారా కొంతమందికి ఒక గొప్ప ఏర్పాటు నిన్ను గురించి చెప్పుకునే స్థితిలో ఉండాలి. నీ ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడాలి. నీ ద్వారా సంఘము కొరత ఏర్పడేటట్టుగా ఉండాలి. ఆ భర్తీ, ఆ స్థాయి సరిపోయేటట్టుగా ఉండాలి. దేవుని వాక్కు రాయబడుతుంది, వీళ్ళు దేవుని కొరకై ఏర్పరచబడి యుద్ధము చేయడానికి సంసిద్ధులు కలిగిన వారు మిఖాయేలు. ఈ మిఖాయేలు దేవుని మాట విన్నది, బాగుపడింది. ఈరోజు ఎవరైతే యేసుక్రీస్తు మాట వింటే బాగుపడతారు. నీ కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన రక్తం కాచి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి, యేసుక్రీస్తు నమ్మకపోతే అగ్నిగుండం. నిన్ను రక్షించడానికి దేవదూతలు ఉంచాడు, నిన్ను కాపాడడానికి దేవదూతలు ఉంచాడు, నీ ప్రార్థన వినడానికి దేవదూతలు ఉంచాడు. ఒక మానవుని యొక్క ప్రార్థన పరలోకం వైపుకి వెళ్ళాలంటే మధ్యలో ఎవరున్నారు? సాతానుడు. నీ మాట దేవుడు వినాలంటే ఈ మధ్యలో సైతాను గెలవాలి. సైతాను గెలిచేంత శక్తి నీలో రావాలంటే నువ్వు పరిశుద్ధుడిగా బ్రతకాలి. పరిశుద్ధత లేకుండా కదా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. తన రక్తమే కార్చి నిన్ను ఏం చేశాడు? పరిశుద్ధులుగా మార్చాడు, నీతిమంతులుగా మార్చాడు. ఏమండి, మీకు బాగా అర్థం ఒక మాట చెప్తాను. సీఎంకి ఈ యొక్క ఏపీ మొత్తానికి ఒక పని చేసేంతవరకు, అయ్యా అధికారి నువ్వు ఇది చేయండి, చేయడా? ఎందుకంటే ఆయన ఆధిపత్యంలో ఉన్నాడు. నెక్స్ట్ అదే ఒక కలెక్టర్, అయ్యా కలెక్టర్ గారు ఒక ఆర్డరు చిన్న అధికారికి వేస్తే చేసేవాడా కాదా? చేస్తాడు. అదే ఒక ప్యూని పోయి కలెక్టర్కి ఆర్డర్ ఇస్తే చేయగలడా? చేయడు. చాలా కష్టం. ఒకవేళ చెయ్యొచ్చేమో. ఏమండి, ఇక్కడ మనం అర్థం చేసుకుంది, వాళ్ళ క్యాడర్ బట్టి వాల్యూ వస్తూ ఉండదు, ఇక్కడ వాళ్ళ స్థాయిని బట్టి విలువ పెరుగుతుంది. అర్థమవుతుందా? ఈరోజు మన జీవితంలో మన బ్రతుకును బట్టి మనకు ప్రభు దగ్గర ప్రార్థనలు. ఆయన నమ్మినప్పుడు నువ్వు పరలోక రాజ్యం, లేదంటే యుగ యుగాల అగ్నిలోకి వెళ్ళిపోవాలి. అది కాపాడడానికే, దాని నుంచి తప్పించబడడానికే యేసుక్రీస్తు తన రక్తం కార్చాడు. చేస్తామా? ఆలోచన చెయ్యి. ఎన్నో ప్రసంగాలు వింటున్నావు, అయితే నీ మార్పు ఏంటి? ఈ లోకం ఇంకా ఉన్నది ఎందుకోసమో తెలిసిన, నీవు కూడా ఒక యుద్ధవీరుడు భూమిలో వదిలాడు. యుద్ధ భూమిలో నిన్ను వదిలి నేను రక్షించడానికి కొరకే సమాజం మీద వదిలాడు. ఈ లోకం అనే యుద్ధ భూమిలో అనేకులను జయించాలి. ముందు నిన్ను జయించుకోవాలి, నీ కుటుంబమును జయించాలి, నీ సమాజం జయించితే నీ సంఘక్షేమకరంగా మారుతుంది. అలా జయించడానికి ఈ రాత్రి వేళ ప్రభు అందరూ మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నీ పాదములకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మిఖాయేలు జీవితంలో లక్షణాలు మాత్రం నేర్పించారు నాయన. శ్రోతలు, భక్తులు, పరిశుద్ధులు, నమ్మిన వారు, నమ్మని వారు, అయా విన్న వాక్యం ద్వారా వారి హృదయాలు నీరు కట్టి ఫలింపచేయండి. అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా రక్షకుడైన యేసుక్రీస్తు వారిని వారు నమ్ముకొని బాగుపడడానికి కృప దయచేయండి నాయన. యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభువా ప్రత్యక్షంగా పరోక్షంగా విన్న వారందరినీ మీరు ఆశీర్వదించండి. మరి పని పాటలు, ప్రయాణాలు, ఆరోగ్య విషయాలు తండ్రి ప్రభువా, కుటుంబ జీవితంలో, మీటింగులో తండ్రి వాళ్ళ సంఘాలలో మీరు ఆశీర్వదించండి. ఏ కష్టం ఉందో, ఏ బాధ ఉన్నదో, ఏ వేదన ఉన్నదో, ఏ దుఃఖం ఉన్నదో, ఏ అంగళార్పు ఉందో సాయం చేయండి. ప్రత్యేకంగా ప్రభువా క్యాన్సర్తో బాధపడుతున్న వారి గురించి మేము విన్నాము తండ్రి. ఎంతో వేదనతో ప్రార్థిస్తున్నాం, కనికరించండి ఆయన. అయ్యా పడిపోయిన స్థితిలో ఉన్నారు, యేసయ్యా నా ప్రార్థన దేవాని వేడుకుంటున్నారు, అర్జిస్తూ ఉన్నారు. రకరకాల రోగాలతో నేడు మానవుడు బాధపడుతున్నాడు తండ్రి. చూసేవారు లేక, ఆర్థిక సహాయం లేక, సహాయం లేక, తన దగ్గర ఎవరు నిలబడలేక ఎంతో బాధపడుతూ దిగులు పడుతున్న వారు ఉన్నారు నాయన. వాళ్ళందరినీ కాపాడి రక్షించండి ప్రభువా. స్వస్థపరచ, సమాధానం దయచేయండి. ఈ రాత్రి వేళ ప్రభు మీ దీవెనతో మేలు నింపి విన్న వారందరికీ శుభాలు, క్షేమమును, స్వస్థతను, ఆరోగ్యమును, ఆశీర్వాదం దయచేయండి. మరలా మీ చిత్తమైతే మరలా మరి ఒక కుడికలో కలుసుకునే భాగ్యం దయచేదువని స్తుతియు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.